అమరావతి రాజధాని రైతులకి అర్ధరాత్రి గుడ్ న్యూస్ అండి. లోక్సభలో రాజ్యసభలో అమరావతి రాజధానికి సంబంధించిన బిల్ పాస్ అయింది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోదం ముద్ర పొందింది, చట్టంగా మారింది. ఇక ఎవడొచ్చినా అమరావతి రాజధానిని గెలకడానికి వీల్లేదు. సహజంగా రాష్ట్రాల రాజధానులు ఏర్పాటు చేసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా దేశ చరిత్రలో అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లుని అమరావతి రాజధాని రైతులు సాధించుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఈయన ఉంటాడు, రేపు ఇంకొక ఆయన ఉంటాడు. రెడ్డొచ్చే మొదలెట్టినట్టు ఒక్కొక్కడు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాజధాని పెట్టుకుంటూ పోతే రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతారు. 2019 నుంచి 2024 దాకా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు వారి ఘోష, వారి బాధ 5 ఏళ్ల పాటు నరకం అనుభవించారు. పొలాలు ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నారు, పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిన కౌలు ప్రభుత్వం మారిన తర్వాత కౌలు కూడా రాలేదు. ఎవడన్నా కోర్టుకు వెళ్తే కోర్టు ఆదేశాల మేరకు రోజుకి 2, 3 రైతులకు చెల్లించి మిగతా వారికి నానా వాదనలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. 2024లో అరాచక ప్రభుత్వం పోయిన తర్వాత రైతు సోదరులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రికి డిమాండ్ చేయడంతో అమరావతి రాజధానికి సంబంధించి ఒక చట్టబద్ధత తీసుకురండి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించండి అని చెప్తే కేంద్రంలో అదృష్టవశాత్తు బీజేపీకి కూడా సరైన మెజార్టీ లేకపోవడం వల్ల, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి ఉండడం వల్ల వీళ్ళు అడగగానే అన్ని పనులు జరిగిపోతా ఉన్నాయి. ఇక అమరావతి రాజధానిలో పెట్టుబడులకు ఒక ఊపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెడితే ఒకవేళ ప్రభుత్వం మారగానే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అటువైపు వెళ్లకుండా రోడ్లు కూడా తవ్వే అవకాశం ఉంది. గతంలో బిఐటి యూనివర్సిటీ వాళ్ళని ఎంతగా వేధించారో ఆ యూనివర్సిటీ వారికి తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు. యూనివర్సిటీకి వెళ్ళే బస్సులు ఆ రూట్ కూడా కనీసం చిన్న గోతులు పూడ్చపోగా కంపంతా పెంచి బస్సులు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చేశారు. సరే, యూనివర్సిటీ వాళ్ళు మేమే కొంచెం రిపేర్ చేసుకుంటామన్నా కూడా అంగీకరించలేదు. అలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు పెట్టుబడిదారులు. అమరావతిలో 44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే సిఆర్డీఏతో ఎంఓయూ చేసుకున్నారు. గతంలో మాదిరి ఊరికి ఎంఓయూ చేసుకొని ఒక 3 సంవత్సరాల వైపు తిరిగి చూడకుండా పోతే కేటాయించిన భూమి కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు 2 సంవత్సరాల్లో పూర్తిగా పెట్టాలి, మరికొన్ని పెట్టుబడులు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. రాబోయే 3 సంవత్సరాల్లో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న 44,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. మరో 60,000 కోట్ల రూపాయలు సిఆర్డీఏ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తూ ఉంది. అంటే అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల పైగా పనులు ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ ఒకసారి కంప్లీట్ అయితే అమరావతి రాజధానికి ఒక లుక్ వస్తుంది. ఈలోగా సీడీ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా మంగళగిరి ఓల్డ్ హైవేకి, ముంబై హైవేకి కనెక్టివిటీ మరో 10 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా అమరావతి రాజధానికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెరగబోతా ఉంది. ఇక రైల్వే లైన్కి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి మనం మరో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారికి లైన్ క్లియర్ అయింది. ఎలాంటి అనుమానాలకు తావులేదు. అమరావతి రాజధానికి కేంద్రం భరోసా ఇచ్చింది. ఏ తుగ్గులకు అధికారంలోకి వచ్చినా కూడా ఇక అమరావతి రాజధానిని కెలకడం, కదిలించడం సాధ్యం కాదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.